ఐఫోన్ కొనివ్వలేదంటూ తన ప్రాణాలనే ముప్పు పెట్టి ఐఫోన్ పేరు మీద ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన విశాఖపట్నం సమీపంలో జరిగింది. సాయి మారుతి అనే యువకుడు దాదాపు 26 సంవత్సరాలు నిండని యొక్క పసి కందు అని చెప్పుకోవచ్చు. కొంతమంది దాదాపు ఈ ఐఫోన్ తర్వాత మీకు అన్నటువంటి పిచ్చి ఏంటని చెప్తూ కొంతమంది సోషల్ మీడియాలో కమెంట్ పెడుతున్నారు. అయితే మొన్న రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఐఫోన్ 17 Pro కావచ్చు, 17లో ఒక వేరియేషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి కొన్ని వేరియంట్స్ వైట్ కావచ్చు, ఎల్లో కావచ్చు, పింక్ కలర్లో సంబంధించినటువంటి ఇప్పటికే ముంబై, చెన్నై మెట్రోపాలిటన్ సిటీస్లలో కొన్ని ఐఫోన్ స్టోర్లలో ఆప్ట్రానిక్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి రిలీజ్ చేశారు. అదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మనమంతా చూసాం. దాదాపు బారులు తెగినటువంటి లైన్లో కావచ్చు, లైన్లో క్యూలో నించొని మరి ఐఫోన్ 17 దాదాపు 1,00,000కు పైగా 1,50,000కు పైగా విలువ చేసే ఐఫోన్లను కొన్నారు. అయితే ఈ యొక్క క్రేజ్ని చూసినటువంటి తను ఈ మధ్య హైదరాబాదులో విశాఖపట్నం నుంచి వచ్చేసి హైదరాబాదులో సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తూ ఆ ఐఫోన్ కోసం ఇంటికి వెళ్ళాడు. దసరా కానుకగా వెళ్ళినటువంటి తను అయితే వాళ్ళ నాన్నను ఐఫోన్ కొనివ్వాలంటూ కొన్ని రోజులు వేధించారు. అరే మనకు ఇక్కడ స్తోమత ఎక్కడరా అంటూ వాళ్ళు మందలించడంతో ఆ మాటలు వినకుండా తను ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. ఆ విషయం విన్న తర్వాత పోలీసులు కావచ్చు అక్కడ క్లూస్ టీమ్స్ అంతా కూడా ఒక్కసారిగా హడలెత్తిపోయినటువంటి పరిస్థితి మనం సమాజంలో చూస్తుంటాం. పార్టీకి వెళ్ళినటువంటి ఫ్రెండ్స్తో కావచ్చు, టూర్ కావచ్చు, లేదంటే బర్త్డే పార్టీలు జరుపుతున్నటువంటి పూర్తి ఖర్చులు ఇవ్వకుండా పేరెంట్స్ కొంతమందిని మభ్య పెడుతుంటారు. కొంతమంది బైక్స్ కావచ్చు, కార్లు కొనివ్వలేదంటూ కొంతమంది మనస్తాపానికి గురవుతారు. కానీ ఇక్కడ వింత ఘటన కేవలం ఐఫోన్ ఏదైతే స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో అది కొనివ్వలేదని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడం ఎంతటి కరెక్ట్ అని చెప్పేసి కొంతమంది మీడియా మిత్రులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తనకున్నటువంటి కామెంట్స్ పెడుతున్నారు. తనేం పసిపిల్లాడు కాదు, కొంత ఆలోచన పరిధి ఉన్నప్పటికీ తను ఆలోచించకుండా ఈ యొక్క ఆత్మహత్యానికి పాల్పడడం నిజంగా మాకంతా కూడా కలిసివేసిందని వారితో ఉన్నటువంటి మిత్ర బృందం కావచ్చు, స్నేహితులు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఇలా ఎవరు చేయకూడదని చెప్పేసి పదే పదే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా సరే కొంతమంది మాత్రం చిరు విషయానికి సంబంధించినటువంటి మనస్తాపానికి గురై ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది మార్క్స్ రాక, కొంతమంది టూర్లో వెళ్ళక ఇటువంటి. అయితే వీటి పట్ల జాగ్రత్త ఉండాలని వారితో తెలియటువంటి స్నేహం కావచ్చు, తల్లిదండ్రులు ఉన్నటువంటి గార్డియన్ పర్యవేక్షణలో ఉన్నటువంటి గార్డియన్స్తో పాటు హాస్టల్లో ఉంటే ఎవరైనా వార్డెన్స్ లేదంటే అక్కడ ఉండే టీచర్స్ వాళ్ళ కోసం ఎదురు చూడాలని చెప్పేసి వాళ్ళు చేసేటువంటి పనులను అంతా కూడా గమనించి పరీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది మితిస్థిమితమైనటువంటి పిల్లలకు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు, ఇటువంటి యువకులకు నియర్ బై హాస్పిటల్లో చూపిస్తే అక్కడ ఉన్నటువంటి చైల్డ్ ఆర్టిస్టులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులను ఎలా విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు, లేదంటే వాళ్ళు సంపాదించేటువంటి విషయం ఆయన సినిమా ఇండస్ట్రీలో చూసినప్పటికీ ఈ యొక్క చిన్న విషయానికి ఆయన చనిపోవడం ఇటు సినీ ఇండస్ట్రీలో వాళ్ళతో పనిచేసేటువంటి వాళ్ళ ఆ కార్మికులంతా కూడా ఒక్కసారి షాక్ అయ్యారు. విషయం తెలుసుకున్నటువంటి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారి మీద కేసు నమోదు చేసి అక్కడ ఉన్నటువంటి ఫిర్యాదు అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని క్లూస్ టీమ్తో పాటు ఎమర్జెన్సీ టీం కూడా వచ్చింది. నిజంగా ఈ యొక్క ఘటన చూసుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఈ యొక్క చలనాలకు సంబంధించినటువంటి చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఈ యొక్క చిన్న విషయానికే విద్యార్థులు కావచ్చు అక్కడ ఉన్న యువకులు ఈ చిన్న విషయానికి చనిపోతే రానున్న రోజుల్లో మీ భవిష్యత్తు ఏంది, లేదంటే మీకున్నటువంటి ఎంగేజ్ని అంతా కూడా పక్కన పెట్టేసి ఏదో స్మార్ట్ ఫోన్లో కావచ్చు చిరు విషయాలకు మీరు మనస్తాపాన్ని కావచ్చు క్షణిక ఆవేశంలో జరిగేటువంటి నిర్ణయాలను పక్కన పెట్టేయాలని చెప్తూ కొంతమంది ట్వీట్లతో పాటు కొంతమంది సజెషన్స్ ఇస్తున్నారు. ఏమైనప్పటికీ విద్యార్థుల్లో వచ్చేటువంటి కలహాలు కావచ్చు, వారిలో క్షణికావేశంలో ఆ యొక్క ఒక లూజ్ పాయింట్లో వచ్చేటువంటి ఆలోచనలు తీరా తీయకుండా వాళ్ళని ఆనందించి వాళ్ళను టెస్ట్ చేసి అది మనకు జీవితానికి కరెక్టా లేకపోతే రాంగా లేకపోతే ఇంకేమైనా దారి తీస్తుందా అనే విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సైకాట్రిస్ట్ కావచ్చు అక్కడ ఉండే వైద్య బృందం అంతా కూడా పదే చెప్తున్నా సరే వీళ్ళు మారని స్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ వెంకట్తో కలిసి సురేష్, హిట్ టీవీ, విశాఖపట్నం నుంచి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.